ఏం లేదు ఫ్రెండ్స్, ఎలా జరుగుతుందంటే మార్నింగ్ 1 అవర్ 2 అవర్స్ ఏంటంటే సెల్లింగ్ చేస్తున్నారు. ఆ కిందకు వస్తుంది కదా, ఈలోపు మార్నింగ్ ఎవరైతే షార్ట్ సెల్ చేస్తారో ఓకే అంటే ఇంట్రాడే ప్లేయర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఫియర్తో కానీ ఎగ్జిట్ అయిపోతున్నారో వాళ్ళ దగ్గర నుంచి స్టేక్ అనేది బై చేసుకొని చిన్నగా పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 16వ తారీఖు గురువారం. సో ఫ్రెండ్స్, మొత్తం మీద నిఫ్టీ ఎట్టోకట కష్టపడి గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. అండ్ బడ్జెట్ అయితే దగ్గరకు వస్తుంది, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయన్నమాట. మనం ఇంతకుముందు హిండెన్బర్గ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కదా, ఓకే దాని గురించి చూద్దాం. సెక్టార్స్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకుంటే పిఎస్యూ బ్యాంకు సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది చేస్తూ ఉన్నాయి గత 2-3 రోజుల నుంచి కూడా. అండ్ నిన్నటి రోజున ఏమో చూసాం 4.6% ఓవరాల్గా ఇండెక్స్ అనేది రైజ్ అయింది. అయితే ఫ్రెండ్స్, దీని వెనక రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేక్ అనేది ఉంది. కొంత స్టేక్ ఏంటంటే సేల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో కొంత స్టేక్ సేల్ చేసినప్పుడు ఎవరైనా మంచి ప్రమోటర్స్ వచ్చి బాగా చేశారనుకోండి, వాళ్ళ యొక్క గైడెన్స్లో కూడా కంపెనీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత మెటల్స్ మనం చూసుకున్నట్టయితే చైనాలో కొంత గ్రోత్ అనేది తగ్గిపోయిందన్న కారణంలో మెటల్స్ హెవీగా ఏంటంటే కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో ఓవర్సోల్డ్ లెవెల్స్ నుంచి కొంత రికవరీ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక కన్జ్యూమర్ గూడ్స్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇవి ఎవర్ గ్రీన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఫ్రెండ్స్, అదానీకి సంబంధించిన ఇంతకుముందు ఏంటంటే ప్రతిసారి హిండెన్బర్గ్ దాని మీద ఏదో ఒక న్యూస్ తీసుకురావడం, దాన్ని ఏంటంటే కిందకి పడేయటం అనేది జరుగుతుంది. అయితే వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అనేది కంప్లీట్గా షట్ డౌన్ చేస్తున్నాం అని చెప్పేసి హిండెన్బర్గ్ ఒక లేఖ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. అందుకని ఈ యొక్క అదానికి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నిన్నటి రోజున ఈ రోజున సిగ్నిఫికెంట్గా ఒక్కొక్కటి 10%, 7%, 12% అలా రైజ్ అవుతూ వచ్చినాయి. ఇక లాస్ట్ బడ్జెట్లో మనం చూసుకున్నట్టయితే ఐఆర్ఎఫ్సి కానీ అంటే రైల్వేకి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సిగ్నిఫికెంట్గా హైప్ అనేది క్రియేట్ అయినాయి, చాలా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసినాయి. బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే హై నుంచి కూడా మనం చూసుకుంటే ఒక్కొక్కటి 60%, 40% అలా డ్రాప్ అవుతూ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ దగ్గరకు వస్తున్న కొద్ది ఏంటంటే వాటిలో కొద్దిగా మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బడ్జెట్ అలొకేషన్ కానీ మళ్ళీ స్టార్ట్ అయిందనుకోండి, ఏది రైల్వే సెక్టర్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రా సెక్టార్కి కానీ డెఫినెట్గా ఈ కంపెనీస్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ యొక్క కోణంలో ఏంటంటే ఇన్వెస్టర్స్ పాజిటివ్గా ఆలోచిస్తూ పెట్టుబడులు అనేది మమ్మరం చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. భారత్ డైనమిక్స్ షేర్ వచ్చేసరికి ఈరోజు 8% దాకా ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. వీళ్ళకి ఏంటంటే డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి 2,960 కోట్ల వర్తున్న ఒక ఆర్డర్ అనేది రావడం అందుకు దోహదపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి Q3 రిజల్ట్స్ అనేది రిలయన్స్ కూడా అనౌన్స్ చేయబోతుంది. అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నామంటే మనం ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరిగే అవకాశం ఉంది. ప్రాఫిట్ ఏమో 6%, అట్ ద సేమ్ టైం మార్జిన్ కూడా ఎక్స్పాన్షన్ జరుగుతుందని చెప్పేసి ఓ అంచనాలు అయితే మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ ఫెడ్ యుఎస్ ఏంటంటే 2 రేట్ కట్లు అనేది తీసుకురావచ్చు 2025లో. మొత్తం 4 క్వార్టర్లు ఉన్నాయి కదా, మనకి 2 రేట్ కట్లు అనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే డాలర్ అనేది స్ట్రెంత్ అవుతుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ఇక ఇన్ఫోసిస్ Q3 ఏ విధంగా ఉండొచ్చు రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే అంత సిగ్నిఫికెంట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలామంది హాలిడేస్, వెకేషన్స్ అనేది తీసుకున్నారు డిసెంబర్ మంత్లో. సో ప్రాబుల్ ఏంటంటే అంత సిగ్నిఫికెంట్గా రిజల్ట్స్ అనేది రాదు అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అండ్ ఐడిబిఐ స్టాక్ షేర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 12% దాకా పెరగడం జరిగింది. ఎందుకంటే డైవెస్ట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే గవర్నమెంట్ వాళ్ళ స్టేక్ అనేది తగ్గిస్తున్నారని చెప్పేసి చెప్పుకున్నాం కదా, అది చాలా దగ్గరకు వచ్చేసింది అనమాట. అంటే ఆ ప్రాసెస్ దగ్గరకు వచ్చేసింది. సో దానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. జెన్సాల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఎందుకంటే ఈవీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ డీల్ అనేది రెఫెక్స్ గ్రీన్ మొబైలిటీతో జరగడం జరిగింది. అందుకని ఆ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మకారి అనే సంస్థ ఏం చేసిందంటే దేవయాని ఇంటర్నేషనల్కి అవుట్ పర్ఫార్మర్ అని చెప్పేసి ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ అనేది 30% పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది పాజిటివ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ట్రాన్స్రైల్ ఈ స్టాకు సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది, దగ్గర 11%. ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళు సూపర్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా డిమాండ్ ఉంది కాబట్టి కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ అనేది జరుగుతుంది. ఆ విధంగా ఇన్వెస్టర్ ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవడం అండ్ పెట్టుబడులు పెట్టడం, ఆ స్టాక్ అనేది స్టాక్ డిమాండ్లో పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక జేఎం ఫైనాన్షియల్స్ ఏం చెప్తుందంటే పీవీఆర్ ఐనాక్స్ అనేది ఈ మధ్యకాలంలో 20% దాకా డ్రాప్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళే స్కోప్ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఆర్బిట్రేజ్ ట్రేడ్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేస్తూ ఉంటారు. పీవీఆర్ ఐనాక్స్ ఏంటంటే రీసెంట్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి బయటకు వచ్చేసింది. అందుకని వాళ్ళందరూ కూడా సెల్లింగ్ అనేది చేయాల్సి వచ్చింది అనమాట యాజ్ పర్ ద ఫండ్. ఓకే, ఎనీహౌ దీంట్లో సిగ్నిఫికెంట్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది ఈ మధ్యకాలంలో, బాగా మంచి వాల్యుయేషన్స్లో ఉంది, దీన్ని బై చేయొచ్చు అని చెప్పేసి జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక డెలివరీ షేర్స్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మంచి లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు 2 అవర్స్లో డెలివరీ అనేది చేస్తాము అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇది బ్రాండ్స్కి, రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్స్కి. సో అది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన రికావ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఐపీఓకి వచ్చింది ఫ్రెండ్స్ 15వ తారీఖు. 17వ తారీఖు అంటే రేపు క్లోజ్ అయిపోతుంది. టోటల్గా సబ్స్క్రిప్షన్ అనేది మనం తీసుకున్నట్టయితే 29 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. పర్లేదు, బాగానే ఉంది. దాని తర్వాత ఎనదర్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన కాబ్రా జ్యువెల్స్ లిమిటెడ్ అనేది 15వ తారీఖు వచ్చింది. 17 అంటే రేపు క్లోజ్ అయిపోతుంది. అగైన్ సబ్స్క్రిప్షన్ బేస్ అనేది 34 టైమ్స్ అనేది ఉంది. దీంట్లో కూడా పర్వాలేదు, బాగుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ల్యాండ్ మార్క్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ అనేది ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. 16వ తారీఖు ఓపెన్ అయింది, అంటే ఈరోజు ఓపెన్ అయింది. 100% ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది దీంట్లో కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే ఉంది. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి లేదా అప్లై చేయాలంటే కూడా 1,12,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. మెయిన్ బోర్డుకి సంబంధించిన ఐపీఓ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్ లిమిటెడ్ అనేది 16వ తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే చూడండి 5.8 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. డెఫినెట్గా దీనికి స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీనికి ట్రై చేయండి. అప్లై చేయడానికి 14,025 రూపాయలు అనేది మనకి మినిమం అమౌంట్ అనేది అవసరం అవుతుంది. ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ ఈఎంఏ పార్ట్నర్స్ ఇండియా లిమిటెడ్ అనేది 17వ తారీఖు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓకే, సో 21న క్లోజ్ అవుతుంది. ఒకసారి రేపు ఓపెన్ అయిన తర్వాత మనకి సబ్స్క్రిప్షన్ బేస్ని బట్టి డిమాండ్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది. టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే ఈరోజు మొత్తం మీద నిఫ్టీ 23,300ని టార్గెట్ చేసింది ఫ్రెండ్స్. సో ఆ లెవెల్ దగ్గర అయితే ఎక్స్పైరీ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసుకున్నట్టయితే 0.89 కనిపిస్తుంది. సో కొద్దిగా ఏంటంటే బుల్లిష్ మూమెంట్లో కనిపిస్తూ ఉంది ఓవరాల్గా. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ గ్రాఫికల్గా మనం చూసుకున్నట్టయితే కొద్దిగా అగ్రెసివ్గా అట్ ద మనీ దగ్గర కాల్స్ స్టిల్ ఏంటంటే సెల్లింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే స్టిల్ పుట్ కాల్ రేషియో అనేది 0.58 అనేది చూపిస్తుంది. ఎందుకో ఫ్రెండ్స్ బ్యాంక్స్ ఈవెన్ పైకి వెళ్తున్నప్పుడు కూడా ఎక్కువగా కాల్స్ అయితే సెల్ చేయట్లేదు. పుట్స్ అయితే పుట్స్ సెల్ చేస్తున్నారంటే మార్కెట్ని బుల్లిష్ సెంటిమెంట్లో చూస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనీహౌ మనం డైలీ అబ్జర్వ్ చేస్తే కూడా ఎక్కువగా కాల్సే సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఒకసారి సెన్సెక్స్ అనేది చూద్దాం. 21st ఎక్స్పైరీ ఉంది. పుట్ కాల్ రేషియో అనేది 0.71 అనేది చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో ఉందని చెప్పేసి బిగ్గర్ పిక్చర్లో చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది 1.36% అనేది రైజ్ అయింది ఫ్రెండ్స్. సో కొద్దిగా వాలటాలిటీ పెరిగిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక యూఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అదైతే స్ట్రాంగ్గానే ముందుకు వెళ్తూ ఉంది. డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అండ్ నిఫ్టీ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది కదా, మళ్ళీ ఆ లెవెల్కి పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంది. బట్ సెల్లర్స్ ఏంటంటే హయ్యర్ లెవెల్లో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ షార్ట్ టర్మ్లో మనం చూసుకున్నట్టే ఒక హైయర్ హై ఆ విధంగా క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ మ్యాక్డీ కూడా ఏంటంటే మనకి ఏం చెప్తుందంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది తగ్గిందని చెప్పేసి చెప్తుంది. అండ్ ఆర్ఎస్ఐ మనకి ఏంటంటే ఓవర్ సోల్డ్ లెవెల్లో ఉన్నట్టు చెప్తుంది. ప్రీవియస్గా మనం హిస్టారికల్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మార్కెట్ ఎప్పుడైనా సరే ఓవర్ సోల్డ్ లెవెల్కి వస్తుంది, ఈవెన్ 40 లెవెల్కి వస్తుందంటే కూడా స్ట్రాంగ్ బయింగ్ అనేది జరిగేది. బట్ ఈసారి ఎక్కువ టైం అనేది ఓవర్ సోల్డ్ లెవెల్లో స్పెండ్ చేస్తుంది. ఇది జనరల్గా ఏంటంటే వీక్ సెంటిమెంట్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు బ్రాడర్ పిక్చర్లో. అండ్ అగైన్ మనం బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకున్నట్టయితే యాజ్ కంపేర్ టు ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ కూడా మంచిగా అప్ సైడ్ వెళ్తుంటే నిఫ్టీ ఏమో కిందకు వెళ్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా నెక్ లైన్ దాకా అయితే ఇంకా రాలేదు. బట్ స్టిల్ బుల్లిష్ దాంట్లో క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఏం లేదు ఫ్రెండ్స్, ఎలా జరుగుతుందంటే మార్నింగ్ 1 అవర్ 2 అవర్స్ ఏంటంటే సెల్లింగ్ చేస్తున్నారు. ఆ కిందకు వస్తుంది కదా, ఈలోపు మార్నింగ్ ఎవరైతే షార్ట్ సెల్ చేస్తారో ఓకే అంటే ఇంట్రాడే ప్లేయర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఫియర్తో కానీ ఎగ్జిట్ అయిపోతున్నారో వాళ్ళ దగ్గర నుంచి స్టేక్ అనేది బై చేసుకొని చిన్నగా పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది గత 1 వీక్ నుంచి కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మనకి బడ్జెట్ అనేది ఉంది కాబట్టి సో బడ్జెట్ ఓరియంటెడ్గా ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ మీద కొంత ఫోకస్ అనేది జరుగుతూ ఉంది. మిగతా స్టాక్స్ మీద ఏంటంటే కొద్దిగా ఫోకస్ అనేది తగ్గుతూ ఉందన్నమాట. సో బడ్జెట్లో ఏదన్నా బెనిఫిట్ ఉంటే కూడా అటువంటి స్టాక్స్ మీద ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనం షార్ట్ టర్మ్ కోసం చేసుకోవచ్చు.
ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి స్టిల్ కొద్దిగా వీక్నెస్ ఉంది, బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉన్నాం అండ్ ఓవర్సోల్డ్ లెవెల్లో ఉంది కాబట్టి కొంత బౌన్స్ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.